శ్రీ మహాగణాధిపతియే నమః. వృశ్చిక రాశి వారికి ఇంట్లోనే ఈ రెండు దేవతలు రాబోతూ ఉన్నారు. వీళ్ళు వచ్చి ఏదో సంకేతాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. అయితే మరి ఇంతకీ మరో 3 రోజులలో ఏ జాగ్రత్తలు ఈ వృశ్చిక రాశి వాళ్ళు పాటించాలి? అదేవిధంగా వీరు ఏం చెయ్యాలి? వీరు ఏ పనులను చేస్తే అనుకూలవంతంగా పనులు జరుగుతాయి? ఏ విధమైనటువంటి పరిహారం అనేది చేసుకోవాలి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి. ఈ వీడియో పైన జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వారు చాలా సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. వీరు ఎంతైతే సున్నితంగా ఉంటారో అంతే కఠినమైనటువంటి స్వభావం అనేది వృశ్చిక రాశి జాతకులు కలిగి ఉంటారు. ముఖ్యంగా తాము ఇతరులకు మంచి చేయడం కోసం ఎప్పుడూ కూడా ముందు ఉంటారు. వీరు మంచి చెడులను ఆలోచించకుండా ఎక్కువగా సహాయం అనేది చేసేస్తారు. ముఖ్యంగా ఎదుటివారు వీళ్ళను మోసం చేస్తున్నారా లేదా నిజంగానే వారు కష్టాల్లో ఉన్నారా అనేటటువంటి ఆలోచన అనేది ఒక్కొక్కసారి వీరు చేయకుండానే ఎదురు వ్యక్తులకు హెల్ప్ చేయడానికి సిద్ధపడతారు. ఇలా ఒక్కోసారి ఇటువంటి ప్రమాదం వల్లనే వీరైతే చిక్కుల్లో పడతారు. వీళ్లను కొంతమంది వ్యక్తులు మోసం చేసేస్తారు. ఇక ఎవరైనా వీరికి అన్యాయం చేస్తున్నారని వీరు పసిగడితే మాత్రం వారిని వీరి దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. వారి ముఖం చూడటానికి కూడా ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ఇష్టపడరు. ఈ రాశి వ్యక్తులు తెలుసో తెలియకనో చేసినటువంటి పాపాలకు గాని ఆ భగవంతుడి ముందు బాధపడి ఏడ్చే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వ్యక్తులకు రాబోయే 3 రోజులలో ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయేటటువంటి విషయాలలో మీరైతే తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. లేదు అని అంటే గనుక మీకు తర్వాత జరిగేటటువంటి పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేరు. మీ చేజేతుల కష్టాల్లోకి మీరైతే నెట్టబడతారు. కాబట్టి ఈ విషయంలో వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉంటే అది మీకే సేఫ్. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు పెట్టుబడి విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడంగా కానీ లేదా ఏదైనా బిజినెస్లో డబ్బులను పెట్టుబడి పెట్టడంగా కానీ అస్సలు ఈ సమయంలో చెయ్యకూడదు. కొందరు వ్యక్తులు మిమ్మల్ని ఇటువంటి బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు చాలా అద్భుతంగా వస్తాయి అని మీతో డబ్బులను పెట్టుబడి పెట్టించాలి అని కుట్రలు పన్నుతారు. ఈ బిజినెస్లో చాలా మంచి గ్రోత్ ఉంటుంది అని మిమ్మల్ని ఆశల్లోకి ముంచేసి మిమ్మల్ని ఆలోచింపకుండా చేసి డబ్బులను పెట్టుబడి పెట్టించేలా చేస్తున్నారు. ఇక ఆ తర్వాత వారు దూరం వెళ్ళిపోతారు. మీరు పెట్టుబడి పెట్టినటువంటి బిజినెస్లో నష్టాలు వస్తాయి. తర్వాత మీరు దానిని చూసి బాధపడతారు. మిమ్మల్ని వాళ్ళు మోసం చేశారు అని తెలిసి మీరు ఎంతగానో విచారిస్తారు. కాబట్టి ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ఈ విషయంలో అంటే పెట్టుబడి విషయంలో ఒక వారం రోజుల పాటు దూరంగా ఉండటం మంచిది. తర్వాత పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతాయి. మీరు ఆ తర్వాత డబ్బులను ఇన్వెస్ట్ చేయాలి అంటే అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం కానీ నిపుణుల యొక్క సలహాలు పాటించినట్లయితే గనుక ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ఇటువంటి పెట్టుబడి విషయాలు అనేవి మీరు కొన్ని రోజుల్లో హోల్డ్లో పెట్టడం మంచిది. ఇక రాబోయే రోజులలో ఈ రాశి వ్యక్తులు మంచి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉండబోతోంది. అయితే మీరు ఆ గుడ్ న్యూస్ వింటాము అనే ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. అటువంటి మంచి ఒక శుభవార్త అయితే మీరు వినే అవకాశం కనిపిస్తోంది. కానీ దీనితో మీకు ఒక చెడు వార్త అయితే కూడా ఉంటుంది. అదేంటంటే మీకు శత్రువులు అనేటటువంటి వ్యక్తులు ఈ సమయంలో పెరగబోతున్నారు. అదేవిధంగా వారు మిమ్మల్ని చూసి కుళ్ళు కుతంత్రాలు మీ మీద ప్రయోగించబోతున్నారు. మీ సక్సెస్ని చూసి వారు ఓర్వలేక వాళ్ళైతే పెరిగిపోతూ ఉన్నారు. అయితే వాళ్ళని అటువంటి వ్యక్తులని మీరు ముందుగానే పసిగట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా మీరు దూరం పెట్టేసే ప్రయత్నం చెయ్యండి. అదైతే మీకే మంచిది. లేదంటే వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక విధంగా నష్టపరచాలని చూస్తున్నారు. అయితే మీరు వాళ్ళని మీ పక్కనే ఉంచుకుంటే గనుక వారు మిమ్మల్ని ఖచ్చితంగా నష్టపరుస్తారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. వారి వలలో మీరు చిక్కకుండా చూసుకోండి. ఇదే హెచ్చరిక. ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులు మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ లేదా వర్క్ స్టార్ట్ చేయాలి అన్నా కూడా లేదా మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అని నిశ్చయించుకుంటున్నా కానీ మీరైతే దాని గురించి పూర్తి అవగాహన తెలుసుకోవాలి. ముఖ్యంగా నిపుణుల సలహా మాత్రమే తీసుకోవాలి కానీ బంధువులు స్నేహితులు ఇటువంటి వారి సలహాలు మాత్రం అస్సలు పాటించకూడదు.
వారు మీకు సహాయం చేయకపోగా మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు. ఇది మీతో కాదు అని హేళన చేస్తారు. మీరు ఈ పనిని చెయ్యలేరు అని మిమ్మల్ని మానసికంగా క్షోభకు గురి చేస్తారు. కాబట్టి ఈ రాశి వ్యక్తులు మీరు ఏ పని చేయాలి అనుకున్న నిపుణుల సలహాలు మాత్రమే పాటించాలి తప్ప మిగతా ఎవరి మాటలు పట్టించుకోకూడదు. ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ఈ సమయంలో ఆర్థిక పరంగా మీరైతే జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు మీరు జరిపేటప్పుడు ముందు వెనక ఆలోచించాలి. మీరే ఆర్థిక లావాదేవీలు మీరు ముందు ఉండి పనులు చేయండి. అంతే తప్ప మీరు ఇటువంటి పనులను ఎవ్వరికీ కూడా అప్పచెప్పకూడదు. అలా మీరు ఈ పనులను ఎవరికైనా పురమాయిస్తే వారు మీ డబ్బులను దొంగిలించే అవకాశం కనిపిస్తోంది. మీ డబ్బులని కాజేసి మిమ్మల్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లోకి నెట్టేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి పనులు స్వయంగా మీరే చేసుకోండి. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో మీ మాట తీరులో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో కూడా దురుసుగా మాట్లాడకూడదు. ఎవరితో కూడా కోపంగా ప్రవర్తించకూడదు. మీరు మీ మాటలను అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరికి కూడా మాట సాయం చేయకూడదు. ఎవరికి కూడా హామీగా ఉండకూడదు. ఎందుకంటే ఇలా చేస్తే గనుక మీరు మాట తప్పే పరిస్థితి ఉంటుంది. అలా అయితే మీ పేరు చెడిపోతుంది. కాబట్టి ఈ రాశి వ్యక్తులు ఈ అమావాస్య తర్వాత ఇటువంటి విషయాలలో తప్పకుండా జాగ్రత్త అనేది మీరు పాటించాలి. ఈ 5 అంశాలలో మాత్రం మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకే అంత మంచిది. ఆ తర్వాత మీకైతే అంతా శుభగడియలే ప్రారంభం అవుతాయి. వృశ్చిక రాశి వ్యక్తులు వినబోయే 5 అతిపెద్ద శుభవార్తలు ఏమిటో చూద్దాము. ఈ టైంలో మీకైతే చాలా మంచి అంశాలు అనేవి జరగబోతూ ఉన్నాయి అని చెప్పుకోవాలి. అది జరగాలి అని మీరైతే ఇప్పటి వరకు కోరుకుంటూ వస్తున్నారు. అయితే మీకు ఆ టైం అనేది ఇప్పుడు వచ్చినట్టే. మీరు ఇక ఎవరైతే మీ పనులు జరగడం లేదు అని ఇంతవరకు ఇబ్బందికి గురవుతూ వస్తున్నారో, అయితే మీకు పెండింగ్లో పడినటువంటి ఆ పనులు ఇప్పుడైతే తిరిగి ప్రారంభిస్తారు. ఆ పనులు మీకు ఎంత ఇంపార్టెంట్ అని భావిస్తూ ఉన్నారో అటువంటి పనులు అన్నీ కూడా ఇప్పుడు జరగబోతూ ఉన్నాయి అని చెప్పుకోవాలి. ఏ పని జరగాలి అని ఇప్పటి వరకు మీరు బలంగా కోరుకుంటున్నారో ఆ పనులైతే ఇప్పుడు తప్పక జరిగి తీరుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వృశ్చిక రాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు వివాహానికి సంబంధించి ఒక శుభవార్తనైతే వినబోతూ ఉన్నారు. మీకు ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం కుదిరే ఛాన్స్ అయితే 99% కనిపిస్తోంది. ఇక సంతానానికి సంబంధించి కూడా ఒక శుభవార్త వింటారు. ప్రేమ వివాహం సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రేమని మీ కుటుంబ సభ్యులు ఒప్పుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక కోర్టు పరంగా ఏదైనా కేసు ఇప్పటి వరకు పెండింగ్లో ఉంటే గనుక ఆ కోర్టు కేసు అనేది ఇప్పుడు మీకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉండబోతూ ఉంది. ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ఈ సమయంలో తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఫ్రెండ్స్తో అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మీరైతే ట్రావెలింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఇప్పుడైతే మీ మైండ్ సెట్ని ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఎటువంటి ఆలోచనలు మీరైతే నెగిటివ్గా చేయకూడదు. ఎప్పుడు కూడా మీ మైండ్ సెట్ అనేది పాజిటివ్గా ఉండేలా చూసుకోండి. ఈ సమయంలో మీరు మీ కులదైవాన్ని కావచ్చు లేదా మీ ఇష్టదైవాన్ని కావచ్చు ప్రతిరోజు కూడా పూజించండి. లేదా మీ ఇష్టదైవ నామస్మరణ ప్రతినిత్యం చేసుకున్నట్లయితే గనుక మీకు అంతా మంచి జరుగుతుంది. దీనితో పాటు మీ ఆరోగ్యం ఏదైతే ఉంటుందో దానిని కూడా మీరు కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం ఎంత చక్కగా ఉంటే మనం అంత మంచిగా ఉంటాము. అయితే మీరు ఈ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చక్కటి పౌష్టికాహారం తీసుకోండి. సమయానికి నిద్రపోండి. మీరైతే ఎప్పుడు కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చూసుకోండి. ఇక మీ ఇంటికి 2 దేవుళ్ళు వస్తూ ఉన్నారు అని చెప్పాం కదా. అవునండి, మీ ఇంటికి సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అయితే రాబోతూ ఉంది. అన్నపూర్ణాదేవి అనేది మారురూపం అయినటువంటి పార్వతీదేవియే. అయితే పార్వతీమాత ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరమశివుడు కూడా కొలువై ఉంటాడు. అయితే ఈ సమయంలో మీకు ఈ 2 దేవుళ్ళ అనుగ్రహం అయితే కలుగుతుంది. అన్నపూర్ణాదేవి మన ఇంట్లో ఎక్కడ ఉంటుందో తెలుసా? మన కిచెన్ ప్రదేశంలో. అయితే మీరు మీ కిచెన్ ప్రదేశంలో ఈ ఒక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీ జీవితం మారిపోతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఆ పరిహారం ఎలా చేయాలి అని అంటే గనుక మీరైతే ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో చేయాలి. అదేంటంటే మీరైతే మీ కిచెన్ని రాత్రిపూట శుభ్రం చేసుకోవాలి. అయితే మీ కిచెన్ రూమ్లో ఎటువంటి వండిన పాత్రలు కానీ లేదా మీరు ఆహారం తిన్నటువంటి పాత్రలు కానీ ఇటువంటివి ఏవి కూడా ఉండకుండా చూసుకోవాలి. వాటన్నిటినీ కూడా నీట్గా కంప్లీట్గా కడిగేయాలి.
ఇక వృశ్చిక రాశి వారు మీ కిచెన్ని శుభ్రం చేసుకోవాలి. అయితే నార్త్ సైడ్గా మీరైతే నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే గోధుమ పిండిలో చక్కెర కలిపి ప్రమిదలా తయారు చేయాలి. ఈ ప్రమిదలో మీరు ఆవు నెయ్యి పోసి అందులో 2 ఒత్తులు వేసి వెలిగించాలి. అయితే ఈ దీపం అనేది నార్త్ వైపుగా ఉండేలా చూసుకోండి. ఇక ఈ దీపం వెలిగించిన తర్వాత మీరైతే దండం పెట్టేసుకొని మీ కోరిక ఏంటో కోరుకొని తర్వాత వచ్చి పడుకోండి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఈ ప్రమిదను తీసేసి మీరు ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి. ఇలా మీరు ఈ పరిహారాన్ని ఒక శుక్రవారం కానీ లేదా ఆదివారం కానీ చేసుకోవాలి. ఈ పరిహారాన్ని మీరైతే రాత్రి సమయాలలో మాత్రమే చేయాలి. ఈ పరిహారం చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలి. మిగతా ఏ బయట వ్యక్తి మాత్రం మిమ్మల్ని అస్సలు చూడకూడదు. అయితే ఈ పరిహారం చేసుకుంటే గనుక ఇక మీదట మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. పార్వతీమాత పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు అనేవి మీ మీద ఉంటాయి. మీకు ఉండేటటువంటి దోషాలు, జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అదేవిధంగా ఉండేటటువంటి కష్టాలు, సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా జరుగుతూ వస్తాయి. అయితే ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే గనుక అంతా మంచే జరుగుతుంది.